హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. నేను మీ తీరు ఎస్జీ, అది ఇన్స్టాగ్రామ్లో లేండి. సో సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియా ప్రాంతంలో ఇల్లు ఇట్లుంటాయన్నమాట. చాలా పాతకాలం ఇల్లు అన్నమాట ఇవి. ఇటు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇటు కేరుబావు రోడ్ చూస్తారు కదా ఇల్లు. సో చెప్పినా కదా అంతకు చాలా వీడియోలో పెరనాకన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. ఇండియా ముందుకెళ్దాం. సో లిట్నియా ప్రాంతంలో అన్ని వీడియోలో చెప్పినట్టే ఇది జస్ట్ మనకు ఇంట్లో మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. చెప్పిన కదా, తమిళ వాళ్ళకేమో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, మన మిగతా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకేమో ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చందర్ రోడ్, మద్రాస్ కాఫీ టీ. సో ఇది కుడై క్యాంటీన్ అంటారు అనమాట. ఇక్కడ అన్నీ నడుస్తాయి, డ్రింక్ బింక్ అన్నీ నడుస్తూ ఉంటాయి. అది ఫ్లేవర్స్ కనిపిస్తుంది కదా, అది ఆంధ్ర తెలంగాణ సంబంధించిన రెస్టారెంట్ అనమాట. అంతకుముందు దాని పేరు ఆంధ్ర కర్రీ అని ఉండే. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం మర్చిపోయాను. ఇక్కడ సిద్ధపీఠ్ శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది అంటే నార్త్ ఇండియాకు సంబంధించిన వాళ్ళది. సో మనం ఆటోమేటిక్గానే మనకి ఇటువంటి టెంపుల్కి మన వాళ్ళు ఎవరు పోరు లేకుంటే వాళ్ళు అలౌట్ చేయరా తెలియదు, కానీ అంతా నార్త్ ఇండియా వాళ్ళు వస్తారనమాట. లోపల ఇది రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది. మద్రాస్ కాఫీ హౌస్, ఇటువంటి చాలా వెలిసిన సింగపూర్లో ఇప్పుడు. స్వీట్ హౌస్లు, కాఫీ హౌస్లు, అంతకుముందు ఇవన్నీ లేకుండా అనమాట. సో సింగపూర్లో పావురాలకు తిండి మేత వేస్తే కేసు బుక్ చేస్తారు. చూస్తారు కదా, అక్కడ ఫైన్ అప్ టు $10,000 వరకు ఫైన్ వేస్తారనమాట. ఎందుకంటే అవి ఇక్కడే తినుకుంటూ బయట ఆరేసిన బట్టలను పాడు చేసుకుంటూ నెక్స్ట్ ఇవన్నీ చేస్తాయన్నమాట. అందుకని చెప్పేసి పావురాలకు ఫీడ్ చేస్తే ఫైన్ వేస్తారు. సో మనం ఇక్కడ దాదాపు ఈ ఇండియా ప్రాంతంలో మనకు వేరే ఏదో కంట్రీలో, కొత్త కంట్రీలో ఉన్నామనే ఫీలింగ్ అస్సలు రాదు. సో మన సబ్స్క్రైబర్ల సంఖ్య ఇప్పటికీ 784. ఇంకా చేసుకోని వాళ్ళు వీడియో చాలామంది చూస్తున్నారు, బట్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్. జస్ట్ మీకు కంటెంట్ కోసం నేను చెప్తున్నాను కదా, నాకేం లేదో డబ్బులు వస్తాయనో అదేం కాదు, కానీ డబ్బులు రావడానికి ఇంకా చాలా ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2012లో, బట్ అప్పటి నుంచి నేను దాన్ని కేర్ తీసుకోలేదు. 2019-20 ఆ ప్రాంతాల్లో కొంచెం వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించిన. చూసారా, అడుగడుకు ఒక మద్రాస్ కాఫీ, గాంధీ రెస్టారెంట్, గాంధీ పేరు పెట్టుకొని ఇలా నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. గాంధీ పేరును ఎడగొడుతురు కదా. అదే గోపురం చూడండి, లక్ష్మీనారాయణ టెంపుల్ గోపురం అది. సో ఇటు వెళ్తే మనకు బెలీలియోస్ రోడ్ అనమాట. ఇది అటు మనకు శ్రీ కాళియమ్మన్ టెంపుల్కు వెళ్తుంది రోడ్డు. టెంపుల్లో ఇవాళ అన్నదానం ఉన్నట్టుంది, అందుకే చాలా పెద్ద క్యూ ఉంది. చూసారు కదా క్యూ ఎంత పెద్ద ఉందో. వెరీ లాంగ్ క్యూ. ఇప్పటి నుంచి చైనీస్ న్యూ ఇయర్ అయిపోయేదాకా కూడా ఈ రోడ్స్ అని ఇంతే బిజీగా ఉంటాయి. ఎందుకంటే చైనీస్ న్యూ ఇయర్కి ఒక 10 days హాలిడేస్ వస్తాయి కాబట్టి, ఆ హాలిడేస్లో అందరూ ఇంటికి వెళ్తారు కాబట్టి షాపింగ్ అవి చేస్తారు. అందుకని చెప్పేసి లిటిల్ ఇండియా ఏరియా ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మన తమిళ వాళ్ళు ఎక్కువ కూడా అది గ్రీన్ టవల్ వేసుకుని కనిపిస్తారు. మరి ఇది దేనికి తైపూసం కదా ఇంకో తెలియదు. ఇట్లా క్యాంబెల్ లేన్లో చేస్తే, సార్ క్యాంబెల్ అంటున్నా, బెలీలియోస్ లేన్ అనమాట. ఇది చూస్తే ఇది మనకు శ్రీ వీర కళ్యాణం టెంపుల్ అనమాట. దారాలు, దండలు, బంతిపూలు. యాజ్ యూజువల్ కృష్ణ ఫ్రీ మీల్స్లో $1 ఇచ్చేసి ఫుడ్ తీసుకున్నా.
సో ఇంతమందికి ఫుడ్ పెడుతుంది అనమాట సనాతన ధర్మం. సరేరా తినుకుంటా పోతా అన్నారు జనాలు. ఇదే కృష్ణాస్ ఫ్రీ మీల్స్. సింగపూర్లో మన ఇండియా నేటివిటీ మిస్ కావద్దని చెప్పేసి అడుగున టీ సెంటర్లు ఓపెన్ చేశారనమాట. అన్నీ మద్రాస్ పేరు ఉన్నాయి, మద్రాస్ కాఫీ హౌస్, మద్రాస్ టీ హౌస్ అని చెప్పేసి. కృష్ణాస్ ఫ్రీ మీల్స్ కేవలం 50 సెంట్లు మాత్రమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ వీరాస్వామి రోడ్లో ఉంటుంది. టెంపుల్ ఉంది కదా, శ్రీ వీరకాళియమ్మన్ టెంపుల్ టెంపుల్ ఎదురు సందే అనమాట, వీరాస్వామి రోడ్డు. సో ఇదనమాట డెస్కర్ రోడ్డుకు లెంబూ రోడ్డుకు మధ్యలో ఉండే ఏరియా. ఇదంతా బంగ్లా వాళ్ళు కలుసుకునే ప్రదేశం అనమాట. సో అక్కడ గోడల మీద చాలా మంచి అద్భుతమైన ఆర్ట్ ఉంది. పొగరా ఇల్లంతా పొగరు సాధంగుతున్నాను. ఇదంతా చాలా బాగుంది, వైబ్రెంట్ కలర్స్ తోటి. దరిద్రులారా, చచ్చిపోతారా జనాలంతా. మీరు ఒక్కరు తాగే తాడుకు చుట్టూ ఉన్న 10 మంది ఆ పొగ విరుచుకున్న ఆసంటోడు మొత్తం మిమ్మల్ని దొరకబట్టి పొలు దన్నాలే. సో ఈ లెంబూ రోడ్ సందరికి వెళ్ళేస్తాడు మనకు ముస్తఫా ఉంటుంది అనమాట. సింగపూర్లో అతిపెద్ద షాపింగ్ సెంటర్. నేరే ఇటుపో తేకో పిడిసెట్టు. సో ముస్తఫాలో కూడా మన చిన్న ఐటమ్స్ కొనేటివి ఉన్నాయి. రొట్టెలో బిట్టెలో మన్నొద్దు బనొద్దులో. ఈ సంధిలో అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఆంధ్ర కర్రీ కూడా ఉంటుంది ఇక్కడ ఈ సంధిలో. సుజుకి స్విఫ్ట్ గోల్డ్ కలర్ మన దగ్గర దొరికి కాలిపోయి. హాలిడే ఇన్ సెంట్రియన్ స్క్వేర్, సయ్యద్ అల్వీ రోడ్. ఇదే ముస్తఫా పోతే అనమాట. సో ఇది సెరంగోన్ రోడ్డు. నేను ఇంతకుముందు వచ్చింది అట్లా, అది వేరే రోడ్డు. డిఏవి హిందీ స్కూల్. ఒక మస్జిద్ ఉంటుంది పెద్దది. మస్జిద్ అంగులియా. ఈ నడం పంచర్ల దుకాణం ఉంటుంది ఒకటి. ఇక్కడ షాప్స్లో డ్రోన్ కెమెరాస్ ఉంటాయి. ఆ డ్రోన్ కెమెరాస్ జస్ట్ $20 మాత్రమే. బట్టల దుకాణంలో ఒకటి అంగి కొనుక్కుందాం మంచిది. మంచిది దొరకలే మనకు. సో ఈ ఏరియాలో కొబ్బరి బొండాలు అంటారు అనమాట. 2 ఆలకు కొబ్బరి బొండ పెద్దగా ఉంటాయి. సారీ $2.50 అంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అటు రేస్ కోర్స్లో ఉన్న అది మహాత్మా గాంధీ మెమోరియల్ ఉంటుంది అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాయి. ఇక్కడికి వెళ్ళి అటు ఓడిపోతుంది. ఇక్కడ కనబడుతుంది కదా మహాత్మా గాంధీ మెమోరియల్. బాబు లేన్. ఇక్కడ మన హిందువులకు కూడా ఒక రోడ్ ఉందన్నమాట, హిందూ రోడ్ అని చెప్పేసి. అటు పక్కనేమో కుమార్ మామ టీ కడ అని చెప్పేసి ఈ మధ్య కొద్దిగా వైరల్ అయిన టీ కడ అనమాట, టీ షాప్ అనమాట. అదే హిందూ రోడ్డు. సో అక్కడ ఒక సింబాలిక్ జస్ట్ మనకు లోకల్ అదేంటి నేటివ్ అది కనబడాలని చెప్పేసి అక్కడ ఆటో పెట్టి కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇదే హిందూ రోడ్డు. సో ఈ ఏరియాలో మొబైల్ షాప్స్ అన్ని ఆదివారం రాగానే ఆఫర్ 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 అని చెప్పేసి సాగు దొబ్బుతూ ఉంటాయి. గిఫ్ట్ మిలాన్ షాప్స్ అని ఏం షాప్స్ కదా, మేకప్ బాక్స్లు.
12 గంటలకు క్లోజ్ చేస్తాం అన్నమాట గుడి. తర్వాత మళ్ళీ 4కి ఏమో తెరుస్తారు. సో ఇది వచ్చేసి అనిపా పోయే సండే అనమాట. ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది, అది చైనీస్ సంబంధించిన ఎందుకంటే చైనీస్ వస్తుంది కాబట్టి మనకి ఈ 1 month 1.5 months దాకా అన్ని ఇవే సౌండ్లు ఉంటాయి. చైనీస్ లయన్ డ్యాన్స్ అంటారు అనమాట దాన్ని. అప్పుడు అయిపోయింది.